హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి అండ్ నా ఛానల్లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ వండర్ఫుల్ స్లీప్ మేము ఇప్పుడే లేచినాం. ఏం ప్లాన్స్ బాబా ఈరోజు? ఏం ప్లాన్స్ అంటే ఫ్రెష్ అప్ అయిపోయి వీ హ్యావ్ జస్ట్ ఫ్యూ అవర్స్ లెఫ్ట్. సో మంచిగా తినేసి ఏదైనా ఒక చిన్న ఫన్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ చేసుకొని సే గుడ్ బై టు దస్ బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్. మాకు ఫామ్ హౌస్లో బయట చాలా లాన్ ఇచ్చినారు, ఇవన్నీ ఇచ్చినారు, కానీ నిన్నంతా ఫుల్ హెవీ రెయిన్. ఈ రెయిన్ వల్ల మేము దాన్ని అసలు యూటిలైజ్ కాదు కదా, అసలు అక్కడ మేము కూర్చోలేకపోయినాం. కనీసం 40% మాత్రమే యూటిలైజ్ చేయగలిగాం. పాపం వీఆర్ ఆల్ లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ ఆ డిసప్పాయింట్మెంట్ ఏం తెలియకుండా వీ జస్ట్ ఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ క్రియేటివ్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి మేము హైదరాబాద్కి వచ్చి అనంతగిరి వెళ్ళిపోయినాం సేమ్ బర్త్డే కోసం. ఆ రోజు కూడా వెదర్ చాలా బాగుంది, లైట్గా కొంచెం డ్రిజ్లింగ్ అట్లా అనిపించినా కూడా చాలా గాలితో బాగుంది. కానీ ఈరోజు అయితే హెవీ రెయిన్, నిన్నంతా రెయిన్లోనే కేక్ కటింగ్. లాస్ట్ 24 hours నాట్ ఈవెన్ సింగిల్ సెకండ్ గ్యాప్ ఇవ్వట్లే, దంచి కొడుతుంది ఇప్పుడు కూడా. యాజ్ ఐ మెన్షన్ ఇన్ మై లాస్ట్ వీడియో, మేము ఫామ్ హౌస్లో బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం వచ్చాము. మీరు నా లాస్ట్ వీడియో చెక్అవుట్ చేయకుంటే నా ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ నైట్ బర్త్డే కూడా మేము రెయిన్లోనే సెలబ్రేట్ చేసాం కదా, అలానే నైట్ నుంచి వర్షం అస్సలు తగ్గట్లేదు, దంచి పడేస్తోంది. మార్నింగ్ ఇది 9-9:30 అయినా కూడా వర్షం అస్సలు ఆగలేదు, ఫుల్ రెయిన్. అండ్ మేము కొంచెం డిసప్పాయింట్ అయింది, చెప్పాను కదా, అసలు మేము లాన్ అంతా మేము యూటిలైజ్ చేయలేదు. బయట కూర్చొని చాలా గేమ్స్ అన్ని మేము ప్లాన్ చేసుకున్నాము, అందరు ఫ్యామిలీ అందరు ఇన్వాల్వ్ చేసి మంచిగా గేమ్స్ ఆడాలని, బట్ ఏది పాసిబుల్ అవ్వలేదు. అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఇంక మార్నింగ్ అందరం నిదానంగా లేచిన తర్వాత స్టిల్ చూడండి ఇంకా వర్షం పడుతూనే ఉంది. మేము లేకముందే కొంతమంది ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లో దిగి ఎంజాయ్ చేశారు, బట్ మేము కొంచెం పడుకున్నాము. అండ్ బేసిక్గా నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, బట్ మార్నింగ్ అసలు ఈ పొంగల్ వడ చూస్తేనే టెంప్ట్ అయిపోయి బ్రష్ చేసేసి వెంటనే తినేసాను అనమాట. అంత ఆకలి వేస్తుంది. అండ్ పొంగల్ వడ కూడా కొంచెం వేడిగా తింటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరం ఒకరి తర్వాత ఒకటి తినేసి ఇంకా ఇంతమంది అందరూ ఫ్రెష్ అప్ అయిపోయేకి బాగా టైం పట్టింది. 10-10:30కి అంతా క్యాబ్స్ బుక్ చేసాము. ఇక్కడ నుంచి రిటర్న్ క్యాబ్స్ బుక్ కావాలంటే కష్టం, సో ముందే షెడ్యూల్ చేసాము. క్యాబ్స్ వచ్చినట్టల్లా కొంతమంది ఎవరు ఒకరైనా కానీ అందులో ఎక్కి వెళ్ళిపోయారు. అండ్ మాకు రిటర్న్లో వచ్చేసి చిలుకూరి బాలాజీ టెంపుల్ ఆన్ ద వే ఉంటుంది. సో ఆన్ ద వేలో దాన్ని దర్శించుకొని పోదాము అని అనుకున్నాము. ఇంకా లాస్ట్లో ఆల్రెడీ మోస్ట్లీ అందరూ వెళ్ళిపోయారు, బాగానే వాళ్ళందరూ క్యాబ్స్లో వెళ్ళిపోయారు. మేము ఇంకా లాస్ట్లో వచ్చేసి మేమే కొంచెం లేట్గా రెడీ అయ్యాము. తర్వాత ఇక్కడ మాకు జరిగిన ఒక బిగ్ స్కామ్ మీకు చెప్తాను అసలు. అండ్ టెంపుల్ రీచ్ అయ్యి కూడా వర్షం పడుతూనే ఉంది, బట్ స్టిల్ మేనేజబుల్, కొంచెం నడవచ్చు. అండ్ అక్కడ రీచ్ అవ్వగానే ఇలా చాలామంది ఇక్కడ వీళ్ళు అంబ్రెల్లాస్ పట్టుకుని వెళ్తున్నారు కదా, చాలామంది వచ్చి రండి రండి అన్నారు. వాళ్ళు అసలు ఎందుకు మమ్మల్ని పిలుచుకెళ్తున్నారో కూడా తెలియదు. అసలు నార్మల్గానే జనాలు ఏం లేరు కదా, అంత దర్శనం ప్రాసెస్ కూడా ఏం లేదు ఎందుకు అనుకుంటే, అక్కడ వాళ్ళు వచ్చేసి తులసిమాల కొబ్బరికాయలు ఇవి ఇస్తున్నారు. ఎంత కాస్ట్లీ అంటే కొబ్బరికాయ ఒకటి 90 రూపీస్ చెప్పారు, అండ్ తులసిమాల ఒక మూర 90 రూపీస్ ఎంతో చార్జ్ చేశారు. అది కూడా మినిమం 3 తీసుకెళ్ళాలి, 5 తీసుకెళ్ళాలి అన్నట్టు ఎంత బలవంత పెడుతున్నారంటే అంత బలవంత పెడుతున్నారు. ఒక 5 మూరలు తీసుకున్నా కూడా వాళ్ళు చెప్పే ప్రెషర్కి 450 రూపీస్. ఇలాగా కొంతమందికి 9 చెప్తున్నారు, ఎలా అంటే అలాగా నోటికి వచ్చినంత చెప్తున్నారు. అండ్ పక్కన వాళ్ళు చూడండి తీసుకెళ్తున్నారు కదా అంటున్నారు, వాళ్ళని కూడా ఇలానే అందరినీ ఫోర్స్ చేసి కొనిపిస్తున్నారు. అసలు మాకు వద్దు అన్నా కూడా వినట్లేదు, అంత ఫోర్స్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు మాకే ఆ రోజు మేము 1000 రూపీస్ ఖర్చు పెట్టామన్నమాట, వెరీ సింపుల్ దానికి. ఇంకా మంచిగా దర్శనం చేసేసుకొని ఇక్కడ బయట అంతా షాపింగ్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు ఇవన్నీ స్టేషనరీ ఐటమ్ చూస్తే ఇంకా మనం చెప్పక్కర్లేదు కదా. అండ్ వీకెండ్ అవ్వడం వల్ల కొంచెం రష్ ఉన్నారు, బట్ స్టిల్ నేను విన్నదేమంటే ఇంకా ఎక్కువ రష్ ఉంటారు ఈరోజు, ఇంకా చాలా బెటర్ వర్షం వస్తున్నందువల్ల అని చెప్పారు. మంచిగా దర్శనం అయింది. అండ్ ఇక్కడ శివుడు కూడా ఉంటే శివుడు కూడా లింగం ఉన్నింది. మంచిగా హ్యాపీగా నిదానంగా దర్శనం చేసుకున్నాము. అండ్ బయట ఇలాగా స్టేషనరీ ఇంకా చాలా ఉన్నాయి షాప్స్. అసలు గుడి కంటే బయట ఉన్న ఇలాగా చిన్న షాపింగ్ మార్కెట్ చాలా పెద్దగా ఉంది. నంబర్ ఆఫ్ స్టాల్స్, నంబర్ ఆఫ్ లేన్స్, అసలు ఎన్నంటే అన్ని ఉన్నాయి. నేనేం పెద్దగా షాప్ చేయలేదు కానీ ఇంకా చిన్నపిల్లలంతా ఈ స్టేషనరీ కానీ ఆర్ వేసుకోవడానికి పిన్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ షాప్ చేశారు. ఇంకా మా అమ్మ, అత్త వీళ్ళైతే ఇంకా కొంచెం వాళ్ళ దేవుడు అన్నీ కనిపిస్తే కొంచెం పులహారాలు తీసుకోవాలనో, దేవుడు ఏమైనా ఫోటోలు, లింగాలు ఏవైనా తీసుకోవాలనో ఎంతో ట్రై చేస్తారు. ఎందుకు అసలు ఎక్కడికి పోయినా కూడా ఎన్ని చూసినా ఇంట్లో ఎన్నున్నా కూడా పెద్దవాళ్ళదేమో అదంతే, ఇంకా చిన్నవాళ్ళది అది ఇంకా వేరేది. ఇంకా బాను ఇంకా చేతికి కట్టుకోవడానికి దారం అవి తీసుకున్నాడు. అండ్ నాకు మ్యాంగో కనిపిస్తే ఐ కెనాట్ రెసిస్ట్ మై సెల్ఫ్, ఖచ్చితంగా. అండ్
అప్పుడున్న వెదర్‌కైతే మ్యాంగో ఈజ్ మోస్ట్ డిమాండెడ్ అండ్ నాకు చాలా ఇష్టం గూడా. ఇంక నేను నవ్వే ఇంక మ్యాంగో తీసేసుకొని ఇంక అందరూ ఫాస్ట్‌గా ఎళ్తున్నారు. ఒక్కొక్క డైరెక్షన్‌లో వెళ్ళిపోయామనమాట. ఎవరికి అంటే అందరూ ఒక్కొక్క షాప్ దగ్గర ఆగుతున్నారు. ఇంకా అందరి కోసం ఆగడం కష్టమవుతుంది. బాగా రష్ ఉన్నారని చెప్పేసి మేము ఫాస్ట్‌గా నడుచుకుంటూ వచ్చేసాము. అండ్ లాస్ట్‌లో ఇక్కడ పాల్గోవా ఉన్నింది. బాగా ఫ్రెష్‌గా చేశారనుకుంటాను. అందుకే మా అత్త బాను ఇలా ఫస్ట్ చిన్న బాక్స్ తీసుకున్నారు. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేశారు. అందుకే టేస్ట్ చాలా బావున్నింది. అప్పటికి ఆల్రెడీ చిన్న బాక్స్ ఫినిష్ చేసి మళ్ళీ 2 పెద్ద బాక్సులు తీసుకున్నాము. చాలా బావున్నింది. అండ్ మా అత్త, బాను అయితే ఫుల్ అదేదో చాక్లెట్స్ తిన్నట్టు తినేసారనమాట దాన్ని. అండ్ మా అమ్మ వచ్చేసి ఇక్కడ ఈ టార్టాయిస్ తాబేలు ఇంట్లో ఉంటే మంచిదని చెప్పేసి తీసుకోవాలనుకోని చాలా ట్రై చేస్తా ఉన్నింది. దొరకలేదు. తిరుపతిలో కూడా ట్రై చేసింది. ఇక్కడ మంచి ప్రైస్‌కి దొరికింది అనుకున్న ప్రైస్‌కే. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా 2 డేస్ మేము ఆ మసాలా అవన్నీ తినేసి కొంచెం బోర్ కొట్టేసి ఇంటికొచ్చిన తర్వాత అందరం పప్పు చేసుకున్నాము. నాకైతే అసలు పప్పు తింటేనే అలా తృప్తి. ఎంత బయట ఫుడ్ బిర్యానీస్ ఇవన్నీ గూడా 1, 2 డేస్ ఓకే బావుంటాయి గానీ ఎక్కువ రోజులు తినలేము. కంఫర్ట్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ పప్పు, అన్నం ఫర్ మీ. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి స్నాక్స్ కోసం ఇలా బయట నుంచి మసాలా పూరి, పానీపూరి, స్వీట్ కార్న్ అన్నీ తెచ్చుకొని తిన్నాం. ఇవి లాస్ట్ ఇయర్ ముందు మేము వెళ్ళిన పిక్చర్స్ అనమాట. అసలు వెళ్ళిన ప్రతిసారి మంచి ఫోటోస్ తీసుకుంటాము. అవన్నీ ఎంత బ్యూటిఫుల్ మెమరీస్‌గా ఉంటాయి. ఇలా తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చూసినప్పుడు అవుతుంది తెలుస్తుంది. 4 5 6 స్టార్ట్ అవుతుంది మాస్టర్ 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 ఆగే మాస్టర్ జాగ్రత్త పైవా అరే గులి ये వస్తున్నా అరే అందరం కలిసినప్పుడు చాలా గేమ్స్ ఆడతాం. ఎస్పెషల్లీ సాంగ్స్ గెస్సింగ్ గేమ్ అసలు ఎంత ఫన్ అంటే అంత ఫన్ ఉంటది. నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు. అండ్ కెమెరా ముందు నేనది ఎలా పోర్ట్రేట్ చేయాలో గూడా నాకు తెలియదు. అసలు అంత ఫన్ ఉంటది. అండ్ యూనో గేమ్ ఆడాము. హలో! నైట్ ఇప్పుడు మిడ్‌నైట్ 12 అవుతుంది. మేము పిజ్జా తిందామని చెప్పేసి ఇంట్లో ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఇంతమంది అందరూ కలిసి పిజ్జా బయట తినాలని చెప్పేసి అందరం స్టార్ట్ అయినాం. మాకు దగ్గరలో వచ్చేసి 1.7 కిలోమీటర్స్లో ఒక పిజ్జా పాయింట్ ఉండింది డామినోస్. మేము మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని పోతే అది అసలు రోడ్ లేదు అక్కడ. మళ్ళీ వచ్చేసి వేరే దగ్గర నియరెస్ట్ 5 కిలోమీటర్స్ ఉండి పోతున్నాం. అందరు పాపం చిన్నపిల్లలు ఫుల్ నిద్ర వస్తుంది కానీ వాళ్ళు కూడా వచ్చినారు. ఇంక 5 కిలోమీటర్స్ అయినా పోదాం అనుకొని ఉన్నాం. మా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, మా అత్త మామ ఉన్నారు అక్కడ. బట్ మేము ఇక్కడ నుంచి ఒకటి ఆర్డర్ చేసినాం. పెద్ద బిగ్ 9 పిజ్జా అని ఒకటి ఉంది అనమాట. 6 ఫ్లేవర్స్ ఏదో కొత్తగా డామినోస్లో ఉంటుంది. ఆర్డర్ చేసినా కానీ అది లేదంట. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మీరే లార్జ్ సైజ్ ఏమైనా అదే ప్రైస్ టాలీ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోండి అన్నారు. సో యూఆర్ ఆన్ ద వే పిజ్జా తినడానికి మా డెడికేషన్. లాస్ట్ చెప్తాడు కూర్చోడు. మీరు కూడా ఇలాంటి అడ్వెంచర్ చేసి కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి అడ్వెంచర్ చేసిండే కమెంట్ చేసేయండి మా బాబాయ్ చెప్పినట్టు. నువ్వు ఇంకా ఉన్నావా లాస్ట్ సో మేమందరం ఒక కార్ లో పోతున్నాం. నెక్స్ట్ మా బండి చిన్న పక్కన బండ్లు వస్తున్నారు. ఏమీ అనుకున్నట్టు ఆర్డర్ చేసుకుంటే అయిపోతుంది. బట్ అందరు ఇట్లా బయటికి పోతే ఒక మెమరీ లాగా గుర్తుండిపోతుంది కదా, నెక్స్ట్ టైం మళ్ళీ కలిసేంత వరకు అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం. ఇంకా ఇలా గేమ్స్ అన్నీ ఆడేసి చెప్పినట్టు ఇంకా నైట్ డామినోస్కి అయితే వెళ్దామని అనుకున్నాము. మా అమ్మ అత్త ఊరికెళ్ళాలి. వాళ్ళని డ్రాప్ చేసి మా అత్త వాళ్ళు ఆల్రెడీ ఇంకా ఆన్ ద వేలో వాళ్ళు డామినోస్ దగ్గరే స్టాప్ అయ్యారు. మేము కాల్ చేసి చెప్తే మేమందరం ఇంకా రీచ్ అయిపోయాము. కానీ అసలు అనుకోలేదు, అనుకోకుండా ఇంటికి ఆర్డర్ పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఏమో బయటికి రావాలనిపించి అందరం వచ్చామన్నమాట. అండ్ మాకున్న చిన్న చిన్న కోరికలు కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఓకే అని వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించి బయటికి రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో అందరూ ఇలాగా సేమ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటే రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. అండ్ అలాంటి సేమ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇంకా డామినోస్కి వచ్చేసి నేను ముందు ఆర్డర్ చేశాను అనమాట. అవి లేవన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ అదే దానికి అదే వాల్యూకి మేము ఇంకా వేరేవన్నీ ఆర్డర్ చేసాము. జస్ట్ అప్పటికి అంత ఆకలేం వేయలేదు. జస్ట్ స్నాక్స్ లాగా అందరం తిందామని చెప్పేసి వి ఆర్డర్ ఫ్యూ పిజ్జాస్. డైనింగ్ లేదు, ఓన్లీ టేక్ అవే ఉంది అని చెప్పారు. సో మేము ఇంకా బయట ఇంకా చాలా స్పేషియస్గా ఉంది అండ్ నైట్ ఎవరు రష్ లేరు కాబట్టి కార్ పైన పెట్టేసుకొని తిందాం అనుకున్నాము. ఇంకా డామినోస్ వాడే ఇంకెలానో ఇంకా ఆర్డర్ చేసి ఇంతమంది ఉన్నారు కదా లోపలే వచ్చి కూర్చోండిలే ఏం కాదు అనేసరికి ఇంకా సరే అని ఇంకా అందరం లోపల కూర్చొని తిన్నాము. అండ్ కొన్ని అయితే ఒక పిజ్జా అయితే మింట్ది ఏదో ఆర్డర్ చేశారు. అసలు అయితే చెత్త, అసలు ఏం బాగాలేదు, చాలా పుల్లగా ఉన్నింది పిజ్జా. సో వి డిడ్ంట్ లైక్ ఇట్. అందరికీ మ్యాక్సిమం నాకైతే ఒక పీసే వచ్చింది. కొంచెం ఫాస్ట్గా తిన్న వాళ్ళకి ఒక 2-3 పీసెస్
పీసెస్ వచ్చాయేమో. నేను 1.5 ఏమో తిన్నానంతే. అసలు అంత ఫాస్ట్‌గా అయిపోగొట్టేసాం. ఇంక అందరుంటే అసలు ఫుడ్ ఎలా ఉన్నా, ఎంత బాగున్నా, బాలేకున్నా కూడా అయిపోతుంది. జనాలుంటే ఫుడ్ అంత అయిపోతుంది అనేదానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతే ఇంకా ఈ వ్లాగ్‌కి. మీకు నా వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.